CBN సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ సమయంలో మీరు మాతో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఈ నెల అడిక్షన్ సిరీస్లో కంటిన్యూ అవుతూ మరి ఇవాళ మనం గేమింగ్ అనే అడిక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈజ్ గేమింగ్ ఫన్ ఆర్ ఈజ్ ఇట్ హార్మ్లెస్ ఆర్ ఈజ్ ఇట్ అన్ అడిక్షన్ దట్ వీ నీడ్ టు బీ అవేర్ ఆఫ్? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ అన్ అడిక్షన్, ధూమపానం అడిక్షన్. మరి ఇలాంటి ఎన్నెన్నో అడిక్షన్స్ ఉన్నప్పుడు మరి గేమింగ్ అడిక్షన్ ఎలా అవుతుంది? అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఆడేది మాత్రమే కదా అని అనుకుంటూ ఉంటారు. మరియు కొన్నిసార్లు మనం గేమింగ్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి ఒక మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు, లేదా ఒక ఐప్యాడ్ని లేదా ఒక ట్యాబ్ని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అందులో పిల్లలు తరచుగా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. మొదటిగా అది హార్మ్లెస్గానే అనిపించవచ్చు, కానీ ముందుకు వెళ్తూ ఉంటే అది ఒక చెడ్డ అలవాటుగా మారిపోతుంది. అది ఒక వ్యసనంగా కూడా డెవలప్ అవుతుంది. ఇవాల్టి మన గేమింగ్ అడిక్షన్ గురించి ఇంకా వివరంగా మాట్లాడే ముందు ఎవరో గుర్తించండి అనే సెగ్మెంట్లోకి వెళ్దాం. బైబిల్లోని పరమగీతములు అనే పుస్తకంలో 2వ అధ్యాయంలో అవి ద్రాక్ష తోటలను నాశనం చేస్తాయి అని చెప్పి ఏ జంతువుతో జాగ్రత్తగా ఉండమని సొలొమోను చెప్పాడు? ఆప్షన్ ఏ కుందేలు, ఆప్షన్ బి ఎలుక, ఆప్షన్ సి నక్క, ఆప్షన్ డి పాము. ఫ్రెండ్స్, మరి ఈ ప్రశ్న యొక్క జవాబు మీకు తప్పకుండా తెలిసే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. మరి త్వరగా బైబిల్ తీసి పరమగీతంలో అనే పుస్తకంలోంచి 2వ అధ్యాయాన్ని చదివి ఈ ప్రశ్న యొక్క జవాబు మాకు తెలపండి. మీరు ఇలా చేయడానికి మా CBN ఇండియా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ ఎపిసోడ్ యొక్క కామెంట్ బాక్స్లో మీ జవాబును మాతో షేర్ చేయొచ్చు. ఈరోజు మీకు చాన్బెంతుంగ్ షిత్రి అనే వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. వీరికి కూడా గేమింగ్ అనేది ఒక చెడ్డ అలవాటుగా మారింది. ఎంత ఎక్కువగా అంటే ఆయన తన కాలేజ్లోని క్లాసెస్ కూడా మిస్ అవుతూ ఉండేవారు. మరియు ఆయన తల్లిదండ్రుల డబ్బంతా గేమింగ్లో ఖర్చు చేస్తూ ఉండేవాడు. మరి ఎప్పుడైతే అతని తల్లిదండ్రులకు కూడా అతను గేమింగ్ అనే ఒక అడిక్షన్లో చిక్కుకొని పోయినాడు అని తెలిసిందో వారు చాలా బాధపడ్డారు. ఈయన ఆ అడిక్షన్ వల్ల కాలేజ్లో కూడా ఎన్నో క్లాసెస్ మిస్ అయ్యి ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. మరి ఇలాంటి ఒక ఘోరమైన అడిక్షన్ నుండి వారు ఎలా బయటపడ్డారో వారినే కలుసుకొని వారి మాటల్లోనే విందాం రండి. సైబర్ కేఫ్ అది నా ఇల్లుగా మారిపోయింది. మరియు నేను అక్కడే ఆడుకునేవాడిని, నిద్రపోయేవాడిని, ఆహారం తినేవాడిని. నేను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు గేమింగ్ వ్యసనంగా మారింది. ఆ గేమ్ యొక్క పేరు దోటా. ఆ సమయంలో నా స్నేహితులు చాలామంది సైబర్ కేఫ్కి వెళ్ళేవాళ్ళు, ఇంకా వారు అక్కడే ఎక్కువ సమయం గడిపేవారు. అయితే ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారని. ఆ సైబర్ కేఫ్లో వాళ్ళు ఏం చేస్తున్నారనేది నేను చూడడానికి ఒకసారి వెళ్ళాను. వాళ్ళు అక్కడ గేమ్స్ ఆడటం నేను చూశాను. వాళ్ళు ఆడుతున్న తీరు చూసి నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అప్పుడు నేను కూడా వారితో ఆటలాడడానికి వెళ్ళాను. మొదట నాకు కూడా తెలీదు నేను ఈ గేమింగ్కి బానిసనవుతానని. నేను అనుకునేవాడిని స్నేహితులతో కలిసి ఆడుకోవడం, ఇంకా నవ్వుకోవడం సరదా అనుకునేవాడిని నేను. కానీ ఎప్పుడైతే నాకు ఆ గేమ్ ఆడడంపై ఆసక్తి పెరిగిందో నేను మిగతా ఏరియాస్లో వెనకబడ్డానని అప్పుడు నాకు అర్థమైంది. ఉదాహరణకు చదువుల్లో అటెండెన్స్, పర్ఫార్మెన్స్, సోషల్ గ్యాదరింగ్స్ మరియు చర్చ్ సర్వీసెస్, ఇంకా చెప్పాలంటే చర్చ్ యాక్టివిటీస్, అలాగే సోషల్ యాక్టివిటీస్ కూడా చేయటం మానేశాను. నా గేమింగ్ యొక్క వ్యసనం ఎంతగా పెరిగిపోయిందంటే నేను కేఫ్లోనే పడుకునేవాడిని. నేను మొత్తం పాకెట్ మనీ, హాస్టల్ ఫీజ్, స్కూల్ ఫీజ్ దీనికోసమే ఖర్చు చేస్తూ ఉండేవాడిని. నేను నా డబ్బంతా అయిపోయినప్పుడు నేను నా తల్లిదండ్రులకు ఫోన్ చేసి కాలేజ్ ఎక్స్కర్షన్ కోసం కొంచెం డబ్బులు కావాలని లేదా ఇంకా వేరే అబద్ధం చెప్పేవాడిని. డబ్బులు పొందడానికి నేను చాలా సాకులు చెప్పాను. అలాగే నా పేరెంట్స్తో చాలా అబద్ధాలు చెప్పేవాడిని. ఇలా 3 సంవత్సరాల పాటు సాగింది. నా తల్లిదండ్రులకు నా గేమింగ్ వ్యసనం గురించి తెలీదు. నా తక్కువ అటెండెన్స్ మరియు పూర్ పర్ఫార్మెన్స్ వల్ల నన్ను ఎగ్జామ్లో కూర్చోనివ్వలేదు. దాంతో నేను ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వచ్చింది. అందువలన నేను 3 వేర్వేరు కళాశాలలకు మారాను. మా తల్లిదండ్రులు కూడా నా చదువు గురించి చాలా ఆందోళన చెందడం ప్రారంభించారు.
నేను మద్యం బానిసయ్యానని వారు అనుకున్నారు. ఒకరోజు నేను నా గేమింగ్ ఎడిషన్ గురించి వారికి చెప్పాను. ఇలా నా గేమింగ్ యొక్క వ్యసనం గురించి వారికి తెలిసింది. అప్పటి వరకు వాళ్ళకి దాని గురించి తెలియదు. కానీ మా అమ్మ నా కోసం ప్రార్థన చేయటం ఎప్పుడూ మానలేదు. ఒకరోజు నేను నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాను. అప్పుడు నాకు అనిపించింది, నా స్నేహితులు నాకంటే మంచిగా చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నాను, మరియు నేను మాత్రం నా తల్లిదండ్రులను వేధిస్తూనే ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను? నేను నా జీవితం గురించి ఆలోచించడం ప్రారంభించాను. అసలు నేను ఏం చేస్తున్నాను? అప్పుడు నేను నా ఫోన్ను ఫార్మాట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాటిలో చాలా గేమింగ్ యొక్క వీడియోస్ ఉండేవి. ఈ వ్యసనాన్ని నేను వదిలించుకోవడానికి సువార్త పాటలు వినడం ప్రారంభించాను. ఇంకా నేను సెర్మోన్స్ వినడం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను భౌతికంగా, ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా చెడిపోయాను. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను థియోలాజికల్ స్టడీస్ చదువుకోవడానికి నిర్ణయం తీసుకున్నాను. పాస్టర్ లేదా రెవరెంట్ అవ్వడానికి కాదు, నేను దేవుడిని తెలుసుకోవడం కోసం. థియోలాజికల్ స్టడీస్ జాయిన్ అయిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులను నేను చూశాను. నా కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇంకా చదువుల్లో బాగా ఇంప్రూవ్ అయ్యాను. పుస్తకాలు చదవడం, సంగీతం నేర్చుకోవడంపై ఆసక్తి పెరిగింది. నేను ఒకటి నేర్చుకున్నాను. అది ఏంటంటే మనం దేవుణ్ణి క్షమాపణ అడగాలి మరియు అతని వద్దకు తిరిగి రావాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఆయన మనలను క్షమిస్తాడు మరియు మనలను ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. అందుకే నేను మీ అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఏ విధమైన వ్యసనంలో ఉంటే మీరు కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించగలడు. నేను తల్లిదండ్రులకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీ బిడ్డ వ్యసనానికి బానిసని మీకు తెలిస్తే వారి కోసం ప్రార్థించడం ఎప్పుడూ ఆపవద్దు. ఎందుకంటే మా అమ్మ నా కోసం ప్రార్థన చేసింది. ఇదంతా దాని ప్రతిఫలమే. దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడితో ఉండి ప్రారంభిస్తామో అసాధ్యమనేదంటూ ఏదీ ఉండదు. ఎంత అద్భుతమైన కథ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కూడా గేమింగ్ యొక్క బాధితులైతే ధైర్యం కోల్పోకండి మరియు ప్రార్థన చేయండి. మీ పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా గేమింగ్ అనే అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే వారి కోసం మీరు ప్రార్థన చేయండి. వారికి ఈ సమయంలో ప్రార్థన చాలా అవసరం. మరియు అది ఎంత సీరియస్ అడిక్షన్ అయినా సరే దేవుడు ఆయన శక్తి ద్వారా వారిని అందులో నుంచి బయటకు తీసుకురాగలుగుతారు. మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని మరియు అవగాహనని అడగండి. ఎందుకంటే ఆయన మనకు అలర్ట్నెస్ని దయచేస్తారు. అప్పుడు మనం మన కుటుంబ సభ్యులను కానీ మీ కుటుంబంలో మీ పిల్లల్ని కానీ ఈ వ్యసనాలకి లోనవ్వకుండా కాపాడగలుగుతాం. మరి నేను ఒకసారి మౌంట్ ఎవరెస్ట్ గురించి చదివాను. అది 29,029 ఫీట్ ఎత్తుగా ఉంటుంది. మరి అంత పొడవైన ఆ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడానికి ఎంతోమంది కష్టపడ్డారు. మరి ఆ అడ్వెంచర్లో ఎంతోమంది సక్సీడ్ కూడా అయ్యారు. కానీ ఎంతోమంది ఎక్కుతారు కానీ రిటర్న్ మాత్రం తిరిగి రారు. అన్ఫార్చునేట్లీ చాలామంది చనిపోతూ ఉంటారు. ఇంకొంతమంది సివియర్గా ఇంజూర్ కూడా అవుతూ ఉంటారు. అయితే ఈ విషయమై ఒకసారి ఒక సర్వేని కండక్ట్ చేశారనమాట. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఎంతోమంది మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కుతున్నప్పుడు విజయవంతంగా అడ్వెంచర్ని కంప్లీట్ చేస్తారు. కానీ రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రం చాలామంది గాయాలు పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ వారు ఆ శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు వారికి ఒక గోల్ అనేది ఉంటుందన్నమాట. మరి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఆ మౌంట్ ఎవరెస్ట్ని ఎంతో శ్రద్ధగా క్లైమ్ చేస్తూ ఉంటారు. మరి ఒక్కసారి ఆ గోల్ రీచ్ అయిన తర్వాత రిటర్న్ జర్నీని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు. మరి ఆ రిటర్న్ జర్నీలోనే ఎంతోమంది చలిలో చిక్కుకొని పోవడం లేదా కాలు జారి కింద పడి చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ మరి ఈ సర్వే రిజల్ట్స్ బయటకు వచ్చినప్పుడు ఇది విని ఎంతోమంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ శిఖరాన్ని ఎక్కడానికి వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఉత్సాహంతో ఉత్తేజంతో మరి ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఎంతో శ్రద్ధతో ఉన్నత స్థాయికి వారు చేరుకుంటూ ఉంటారు. కానీ రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఒక సామెత అన్నట్టు పుట్టింగ్ యువర్ గార్డ్ డౌన్ అంటే వారి ఏకాగ్రతని కోల్పోయి ఆ టాస్క్ కంప్లీట్ అయింది అని చెప్పేసి ఆ రిటర్న్ జర్నీని ఎంతగానో లైట్గా తీసుకోవడం జరుగుతుంది. మన జీవితంలో కూడా ఇంతే చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాం. కానీ చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు వాటిని తేలికగా తీసుకొని వాటిలో మనం జారిపోతూ ఉంటాం. బైబిల్లో కూడా ఎన్నో కథలు మనం చూస్తూ ఉంటాం. రాజైన దావీదు ఒక గొల్యాతు అనే ఒక శూరుడిని ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాడు. విశ్వాసంలో స్థిరంగా నిలిచాడు. కానీ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూసినప్పుడు అతని ఆత్మీయ స్థితిలోంచి అతను జారి కింద పడిపోయాడు. అలాగే సంసోను యొక్క
కథ కూడా చూడండి. చాలా పెద్ద ఫిలిస్తీన్ల సైన్యాన్ని అతను ఎంతో ధీటుగా ఎదుర్కొన్నాడు. కానీ దాని తర్వాత ఒక మహిళ కన్నీళ్ల ముందు తన తల వంచాడు మరియు అతను పడిపోతాడు. అలాగే పేతురు యొక్క కథలో కూడా అతను యేసుక్రీస్తు కోసం ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రామిసెస్ చేస్తాడు. కానీ ఒక చిన్న పాప అతని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే అతన్ని కన్ఫ్రంట్ చేస్తుందో అప్పుడు అతను తడబడతాడు. ఇంకా యేసు ఎవరో నాకు తెలియదు అని కూడా చెప్తాడు. మరి గేమింగ్ యొక్క అడిక్షన్ కూడా అలాంటిదే. బహుశా మన భౌతిక కళ్ళతో చూసినప్పుడు అది అంత పెద్దగా అనిపించకపోవచ్చు. మేమైతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుతున్నాం, దీనివల్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఫ్రెండ్స్, నెమ్మదిగా ఆ గేమింగ్ టైం 10 minutes నుంచి 15 minutesకి ఎక్స్టెండ్ అవ్వచ్చు. మెల్లగా 15 minutes నుంచి ఒక ½ an hourకి ఎక్స్టెండ్ అవ్వచ్చు. మనకి ఆకలి అనిపించదు, దాహం కూడా అనిపించదు. చాలామంది వ్యక్తులు తమని తాము కొన్ని రూమ్స్లో లాక్ చేసుకుంటూ ఉంటారు. వారి కుటుంబం మరియు స్నేహితుల నుండి వారు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గేమింగ్ ప్రపంచంలో వారు కూడా ఒక భాగం అయిపోతూ ఉంటారు, ఇంకా అందులో మునిగిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇవాళ మనం మౌంట్ ఎవరెస్ట్ని చూసినప్పుడల్లా ఒక విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఏంటంటే ఆ మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేస్తున్నప్పుడు కాదు, కానీ ఆ మౌంట్ ఎవరెస్ట్ నుండి వాళ్ళు కిందికి దిగి వస్తున్నప్పుడు మాత్రమే జారి పడిపోతూ ఉంటారు. బైబిల్లో ఒక వచనం ఉంది, దాన్ని ఒక హెచ్చరికగా నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ వచనాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ వచనం మనల్ని భయపెట్టడానికి కాదు, కానీ మనల్ని హెచ్చరించడానికి ఇవ్వబడింది. ఒకవేళ మీరు గేమింగ్కి అట్రాక్ట్ అయ్యే వ్యక్తి అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుడికి మనం ఎటువంటి వ్యసనంలో పడటం ఇష్టం లేదు. మనం చూసాం గేమింగ్ అనే ఒక అడిక్షన్ మనల్ని ఏ రకంగా డిస్ట్రాయ్ చేయగలుగుతుందో. ఇట్ ఈస్ సచ్ అ బ్యాడ్ అడిక్షన్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్లేయింగ్ అ సింపుల్ గేమ్. ఇది మన ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ మరియు సోషల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ అనే అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే మీకోసం మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. మీరు కూడా మా ప్రార్థనను కోరినట్లయితే మా CBN ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. అలాగే మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అని మీరు కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ నుండి తిరిగి వచ్చాక ఒక అందమైన కథని మనం చూడబోతున్నాం. సో ప్లీజ్ స్టే విత్ us. నిరీక్షణ కార్యక్రమంలో మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూసే సెగ్మెంట్ చర్చ్ కాయిర్ ఇన్ కాన్సర్ట్ ద్వారా క్రిస్టియన్ హిమ్స్ మరియు మీకెంతో ఇష్టమైన గీతాలను రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో మీ అందరి మన్ననలు పూర్తిగా అందించారు. అందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులం. మీ చర్చ్ కోయిర్ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకుని వచ్చాం. మీ కోయిర్ ఉత్సాహంగా, ఉత్తేజభరితంగా పాడేవారైతే సంప్రదించండి 9910401010 connect@cbnindia.org లేక www.cbnindia.org ద్వారా సంప్రదించండి. త్వరలో మీ కోయిర్ని కూడా నేషనల్ టీవీలో చూడవచ్చు. ఈసారి చర్చ్ కోయిర్ ఇన్ కాన్సర్ట్లో CNI సెమినరీ చర్చ్ షహరన్పూర్ ఉత్తరప్రదేశ్ వారి కోయిర్తో మీ ముందుకి వస్తున్నాం. వీరి గీతాలను నిరంతరం వినేందుకు మీరు చూస్తూనే ఉండండి నిరీక్షణ. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి మీరు బ్రేక్లో చూసినట్టు మీ చర్చ్ కాయిర్ కూడా మా నిరీక్షణ కార్యక్రమంలో స్తుతి గీతాలు పాడి దేవుణ్ణి ఆరాధించవచ్చు. అలా చేయడానికి మీరు మా వెబ్సైట్ని సంప్రదించండి. మా వెబ్సైట్ www.cbnindia.org. ఇక్కడికి వెళ్ళి మీరు మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇవాళ మనం ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. గేమింగ్ అనే ఒక అడిక్షన్ గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే ఆ అడిక్షన్లో పడిపోయిన వారికి ముందుగా అది ఒక ఎంటర్టైన్మెంట్లా అనిపిస్తుంది, కానీ వారికి తెలియకుండానే వాళ్ళు ఆ అడిక్షన్లో మునిగిపోతూ ఉంటారు.
మరి అలాగే గగన్దీప్ అనే ఒక వ్యక్తితో కూడా జరిగింది. అతను కూడా గేమింగ్ యొక్క అడిక్ట్ అయ్యాడు. అలాగే అది అతని జీవితాన్ని వృధా చేసింది, అలాగే నాశనం కూడా చేసింది. కానీ ఇవాళ గగన్దీప్ గారు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వారు ఆ అడిక్షన్ నుండి బయటపడ్డారు కాబట్టి. మరి ఆ అడిక్షన్ నుండి వారు ఎలా బయటపడగలిగారో మనం వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. గగన్కి కూడా కొంతమంది యువకుల్లాగా కొత్త టెక్నాలజీ మరియు సాఫ్ట్వేర్లు ఆకర్షణీయంగా అనిపించింది. మార్కెట్లోకి కొత్తగా వచ్చే అప్లికేషన్ గురించి, గ్యాడ్జెట్ గురించి అప్డేటెడ్గా ఉండడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎక్కువగా నేను గేమ్స్ కూడా ఆడేవాడిని కాదు. ఫోన్ని కేవలం నార్మల్ యూసేజ్ కోసం, అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మాత్రమే వాడుకునేవాడిని. అప్పుడు గేమింగ్ అతని హృదయాన్ని మరియు మనసును ప్రభావితం చేయడం ప్రారంభించింది. ఒకరోజు మార్కెట్లో ఒక కొత్త గేమ్ లాంచ్ అయింది. దీని గురించి స్నేహితుల దగ్గర చాలా గొప్పగా విన్నాను, ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని. అప్పుడు నాకు కూడా ఈ గేమ్ని డౌన్లోడ్ చేసి ఆడాలని అనిపించింది. దానికోసం నా దగ్గర ఒక మంచి ఫోన్ ఉండాలి, కానీ నా దగ్గర అప్పుడు మంచి ఫోన్ లేదు. ఎలాగోలా చేసి నేను డబ్బు జమ చేసి ఒక కొత్త ఫోన్ని కొన్నాను. నేను ఎప్పుడైతే ఈ గేమ్ని డౌన్లోడ్ చేసి ఆడటం ప్రారంభించానో ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మెల్లిమెల్లిగా నా సమయాన్ని ఈ ఆటలో గడపడం మొదలు పెట్టాను. ఆ గేమ్ ఒక చెడు అలవాటుగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నేను చదువుపై దృష్టి పెట్టడం పూర్తిగా మానేశాను. నాకు ఒక చిన్న మొబైల్ రిపేరింగ్ షాప్ ఉంది. ఈ గేమ్ కారణంగా నేను అక్కడికి వెళ్ళడం కూడా మానేశాను. అప్పుడప్పుడు వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్ళను. మరియు రాత్రింబవలు గేమ్ ఆడుతూ కూర్చునేవాడిని, గేమ్స్లోని లెవెల్స్ అచీవ్ చేయాలని. నా లోకం మొత్తం మొబైల్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. గగన్ ఈ గేమ్స్లో డబ్బులు పెట్టి ఆడడం కూడా మొదలుపెట్టాడు. నేను మెల్లమెల్లగా గేమ్స్లో మునిగిపోయాను. నాకు తెలియకుండానే నేను ఈ గేమ్స్కి అడిక్ట్ అయిపోయాను. నేను ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ఇదే గేమ్ ఆడుతూ ఉండేవాడిని. లైట్ ఆఫ్ చేసి రాత్రంతా కేవలం ఈ గేమే ఆడుతూ ఉండేవాడిని. నాకింకా వేరే పని ఉండేది కాదు. గేమ్ ఆడడం వల్ల గగన్ యొక్క ఆరోగ్యం మరియు అతని మనస్తత్వంపై లోతుగా ప్రభావితం చూపింది. ఈ గేమ్ వల్ల నాకు నా బిజినెస్లో చాలా నష్టం కలిగింది. దానివల్ల ఆ బిజినెస్ను మూసివేయాల్సి వచ్చింది. నేను అప్పుల పాలయ్యాను. మరియు దీనివల్ల చాలా ఇరిటేటెడ్గా, కోపంగా ఉండేవాడిని. కోపాన్ని నా మిత్రుల మీద మరియు నా తమ్ముడి మీద చూపించేవాడిని. నన్ను ఈ పరిస్థితిలో చూసి మా అమ్మ చాలా బాధపడేది, నాకు ఏమైనా అవుతుందేమోనని. నా ఐసెట్ కూడా చాలా బలహీనంగా అయిపోయింది. దానివల్ల నాకు కళ్ళు తిరిగి కొన్నిసార్లు కింద పడిపోయేవాడిని కూడా. అడిక్షన్ ఎటువంటి దశకు చేరుకుందంటే గగన్కి తన భవిష్యత్తు మొత్తం అంధకారంలో ఉన్నట్టు అనిపించింది. నేను చాలా దుఃఖంలో పడిపోయాను. నా బిజినెస్ కారణంగా, నా అప్పుల కారణంగా. ఒకరోజు పాస్టర్ గారు చర్చిలో ప్రీచ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇలా చెప్పారు, మనకున్న సమయం చాలా అమూల్యమైనది, ఆ సమయాన్ని మనం దేవుడిపైన యూజ్ చేయాలి అని చెప్పారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, నేను ఎంత సమయాన్ని ఈ గేమ్ అడిక్షన్ కారణంగా వృధా చేశాను అని. మరియు నా జీవితంలో జరిగిన అన్ని చెడు అనుభవాలకు కారకుడు నేనే. అలాగే నేను పశ్చాత్తాపపడ్డాను. గగన్ దేవుని దగ్గర క్షమాపణ కోరాడు మరియు ఈ అడిక్షన్కి తప్పకుండా దూరంగా ఉంటానని దేవునితో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఫోన్కి దూరంగా ఉన్నాను. నా పనిలో మరియు చదువులో నన్ను నేను బిజీగా ఉంచుకున్నాను. ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించేది, ఎందుకంటే ఊరికే గేమ్ ఆడాలని అనిపిస్తుంది. టెంప్టేషన్ వస్తుండే, ఫోన్ ఊరికే తీస్తూ ఉండేవాడిని. కానీ దేవుడు నాకు సహాయం చేశారు. నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, బైబిల్ చదువుతూ వచ్చాను. దేవుని వాక్యంలో రాసినట్టు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. పాస్టర్ గారి యొక్క గైడెన్స్తో నేను ఈ అడిక్షన్ నుంచి పూర్తిగా బయటపడగలిగాను. నా అప్పులన్నీ తీరిపోయాయి. నేను ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నాను. నేను ఈ చెడు అలవాట్లను మానేసినందుకు మా అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు. గేమింగ్ అడిక్షన్లో పడిపోయిన వారితో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ప్రభు మనకు ఇచ్చిన టైం, అదే విధంగా రిసోర్సెస్ను సరైన విధంగా ఉపయోగించాలి. ఎందుకంటే దానివల్ల మనం మన జీవితంలో ఒక సరైన ఉద్దేశాన్ని పొందవచ్చు. వావ్, దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ స్టోరీ ఫ్రెండ్స్. నిజంగానే దేవుడు మనకున్న ప్రతి బంధకంలో నుండి మనకి స్వేచ్ఛను దయచేస్తానని హామీ ఇచ్చారు. మరి ఆ విషయాన్ని ఇవాళ గగన్దీప్ గారి స్టోరీ మనకి మరొకసారి గుర్తు చేస్తుంది. ఎటువంటి అడిక్షన్ నుండైనా బయటపడడానికి మనకి దేవుని శక్తి, అలాగే ఆయన దీవెనలు సరిపోతాయి అని ఇవాళ గగన్దీప్ గారి లైఫ్ స్టోరీ మనకి మరొకసారి గుర్తు చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, మరి గగన్దీప్ గారు అడిక్షన్లో పడిపోయినప్పుడు ఆయన జీవితం నాశనమైంది. కానీ ఎప్పుడైతే అతను దేవుని యొద్దకు మళ్ళీ తిరిగి వచ్చాడో అప్పుడు ఆయన ఒక అడిక్షన్ ఫ్రీ లైఫ్ని జీవించడం ప్రారంభించాడు. ఇది మన జీవితాల్లో కూడా సాధ్యం. కానీ అలా చేయడానికి మనకి ప్రార్థన చాలా అవసరం. అయితే ఇవాళ మేము మీకోసం ప్రార్థించాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి బ్రేక్ తర్వాత మీతో కలిసి మేము ప్రార్థిస్తాం. ప్లీజ్ డూ స్టే విత్ us.
మీ ఎడిక్షన్ నుండి బయటపడాలనే ప్రతి ప్రయత్నం కష్టతరంగా ఉందా? ఎన్నోసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వ్యసనం మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉందా? ఇది ఒక విషవలయం. దీని నుండి విడుదల అంత సులభతరం కాదు, కానీ ఖచ్చితంగా సాధ్యమే. గేమింగ్, పాన్, పొగాకు, డ్రగ్స్ ఇలాంటి ఎడిక్షన్స్ ఎవరినైనా ఉచ్చులోకి లాగగలవు. ఈ అక్టోబర్ నెలలో ఎడిక్షన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి CBN ప్రేయర్ లైన్ లో ప్రార్థిస్తాము. ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ పేరెంట్స్ గురించి, ఎడిక్ట్స్ తో బాధపడే వాళ్ళ కుటుంబం గురించి మరియు వాళ్ళ ప్రివెన్షన్ మరియు ప్రొటెక్షన్ కోసం ప్రేయర్ చేస్తాము. CBN ప్రేయర్ లైన్ ద్వారా ప్రార్థనతో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాము. ఎలాంటి బ్యారియర్స్ ఉండకూడదు ఆన్ ద రోడ్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ఎడిక్షన్. CBN ప్రేయర్ లైన్ లో జాయిన్ అవ్వండి మరియు శక్తివంతమైన ప్రార్థనల్లో పాల్గొనండి. టు బ్రేక్ ద పవర్ ఆఫ్ ఎడిక్షన్ టుడే. మా నెంబర్ 9910401010. CBN ప్రేయర్ లైన్ లో నేపాలీ, పంజాబీ భాషల్లో ప్రార్థన చేస్తాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి మీరు బ్రేక్లో చూసినట్టు మీకోసం మేము ప్రార్థించాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మా CBN ప్రేయర్ లైన్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించవచ్చు. మా నంబర్ 9910401010. మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కావాలి అని కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ సమయంలో మాకు పంపబడిన ప్రేయర్ రిక్వెస్ట్ చదువుతాం, అలాగే మీకోసం ప్రార్థన కూడా చేస్తాం. మరి మన మొదటి మెసేజ్ డాక్టర్ కుల్దీప్ సింగ్ గారు పంపించారు. వారేమన్నారో చదువుతాం. దయచేసి మా కూతురు కెన్ కోసం ప్రార్థన చేయండి. ఆమె ఆన్లైన్ గేమ్స్పై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. మేము తన గురించి చాలా చింతిస్తున్నాము. దేవుడు ఆమెలో అవగాహన మరియు జ్ఞానాన్ని నింపాలని మరియు ఆమెకి చదువుకోవాలని అనిపించేలా ప్రార్థించండి. తప్పకుండా కుల్దీప్ సింగ్ గారు, మేము మీ కూతురు కెన్ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అలాగే ఆమె దేవుని వైపుకు ఆకర్షించబడాలి అని కూడా మేము ప్రార్థన చేస్తాం. నా కొడుకు ఆన్లైన్ గేమ్లు ఆడటానికి అలవాటు పడ్డాడు. తను స్టడీస్ మీద మనసు పెట్టడం లేదు. నా కొడుకు డ్రగ్స్ కూడా తీసుకుంటాడు. మేము అతని కోసం చాలా చింతిస్తున్నాము. దయచేసి మా కొడుకు కోసం ప్రార్థన చేయండి. రింకు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సిచ్యువేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. మీకోసం మేమంతా తప్పకుండా ప్రార్థిస్తాం. ఎస్పెషల్లీ మీ కొడుకు కోసం మేము తప్పకుండా ప్రార్థించాలని ఆశపడుతున్నాం. అలాగే ఈ నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీలో కూడా ఎవరైనా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు మేము చేయబోయే ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. రాజాతి రాజా, దేవాతి దేవ, అత్యున్న సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్పెషల్లీ డాక్టర్ కుల్దీప్ సింగ్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రింకు బోస్ గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి కెన్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆమె తండ్రి గేమ్స్కి అట్రాక్ట్ అవ్వకుండా మీకు అట్రాక్ట్ అవ్వలాగిన, మరి ఆమె స్టడీస్పై ఆమె కాన్సన్ట్రేషన్ చేయలాగిన కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. గేమింగ్ అనే ఒక అడిక్షన్ నుండి కెన్కి సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే రింకు బోస్ గారి కుమారుని కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అతనుకున్న డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుండి అతనికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే గేమింగ్ యొక్క అడిక్షన్ నుండి కూడా అతనికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, మాకున్న ప్రతి ఒక్క బంధకం నుండి కేవలం మీరు మాత్రమే మమ్మల్ని విడిపించగలరు గనక తండ్రి, మీ వైపుకు మేము తిరుగుతున్నాం తండ్రి. మా నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షించే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో కూడా ఇటువంటి అడిక్షన్స్తో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీలో ఆ శక్తి ఉంది గనక తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు గనక తండ్రి, ఈ సమయంలో తండ్రి మీ పాద సన్నిధిలో మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రేయర్ టిప్ యొక్క సమయం. ఫ్రెండ్స్, రండి ఈరోజు దేవుని విలువైన వాక్యం మనతో ఏం చెప్తుందో చూద్దాం.
ఎంత శక్తివంతమైన వాక్యం కదా ఫ్రెండ్స్. వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి మనల్ని మనం అర్పించుకోవాలి, మనల్ని మనం టోటల్గా సబ్మిట్ చేసుకోవాలి. ఇంకా అపవాదిని ఎదిరించడానికి లేదా సాతాను మన దగ్గరికి రాకుండా ఉండడానికి, మనం పాపానికి చెడుకి దూరంగా ఉండటానికి దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. మీరు వ్యసనం లేని జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి దగ్గరగా రండి, ఖచ్చితంగా మీరు ఆ వ్యసనాలని ఓడిస్తారు. మన జీవితంలో మనం ప్రార్థించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు మాత్రమే అడిక్షన్స్తో ఉన్న పోరాటంలో మనం గెలుస్తాం. అలా మీకోసం మేము కూడా ప్రార్థించాలి అని మీరు కోరుకున్నట్లయితే మా CBN ప్రేయర్ లైన్కి మీ ప్రేయర్ రిక్వెస్ట్ సెండ్ చేయండి. మా నంబర్ 9910401010. అలాగే మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అని మీరు కోరుకున్నట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవాల్టి మన నిరీక్షణ కార్యక్రమం మీకు ఎంతగానో ఉపయోగపడింది అని మేము నమ్ముతున్నాం. అలాగే గేమింగ్ అనే ఒక అడిక్షన్ గురించి ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు అని మేము అనుకుంటున్నాం. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి వెళ్ళే ముందు ఈ చక్కని పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకే
సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి